అందరికీ నమస్కారం. అన్వితాస్ కుక్ హౌస్కి స్వాగతం. పండగ అంటేనే పూజలు, నైవేద్యాలు. మనలో చాలా మందికి పండగ రోజున 5 నైవేద్యాలు పట్టుకోవాలని, 9 నైవేద్యాలు పెట్టుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ సమయం అనుకూలించదని, పూజ చేసుకోవడానికి టైం కుదరదని అనుకుంటూ ఉంటాం. అందుకని ఈరోజు సింపుల్గా అరగంటలో 5 నైవేద్యాలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకటే పిండితో. ఈ వీడియోలో నేను మీ కంప్లీట్ టిప్స్ అండ్ ట్రిక్స్తో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనం బెల్లం పాకం మరిగేలోపు ఏం చేసుకోవాలి, గారెలు వేగేలోపు ఏం చేసుకోవచ్చు, ఏం చేసుకుంటే అరగంటలో 5 నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా బెల్లం గారెలు గట్టిగా రాకుండా పాకం పూర్తిగా పీల్చుకొని జ్యూసీగా వచ్చేలాగా చేసుకోవాలంటే ఒక 2 సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి. అవేంటో ఈరోజు చూద్దాం. కావాల్సిన పదార్థాలు కూడా తక్కువే. మినపప్పు, బెల్లం, ఆయిల్. ముందుగా మనం మినపప్పుని 6 గంటలు నానబెట్టుకొని దాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండింగ్ కూడా నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇక్కడే అసలు ట్రిక్ ఉంది. బెల్లం గారైనా ఆవాడైనా మనకి బాగా జ్యూసీగా రావాలి అంటే నేను 1/2 kg మినపప్పు వేసాను కాబట్టి దానికి చిన్న గ్లాస్తో వాటర్ మాత్రం వేసుకుందాం. ఫస్ట్ చూపిస్తున్నాను కదా, ఇక్కడ అంత వాటర్ వేసుకుంటే చాలు. వాటర్ ఎక్కువైతే గారి నిలబడదు. పిండి మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా ఉంటుంది. ఒక 20 to 25 minutes రుబ్బిన తర్వాత మనం గారి కోసం పిండిని తీసుకోవాలి. ఇలా మురుగ్గా నలిగిన పిండిని సెపరేట్గా మనం ఒక బౌల్లో తీసుకొని పెట్టుకుందాం. మిగతా పిండితో కలుపుకోకుండా సెపరేట్గా పెట్టుకోవాలి. మనలో చాలా మంది చేసే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఈ పిండి మనం గారెల కోసం వాడుతున్నాము, ఇవే గారెలు మన పాకంలో వేసి గారెల పాకం పీల్చలేదు, గట్టిగా వచ్చాయి అని అంటూ ఉంటారు. కానీ అలా కాకుండా ఆ పిండి సెపరేట్గా పొడిగారెల కోసం వాడుకొని మిగిలిన పిండిలో కొంచెం వాటర్ వేసుకొని ఇంకొక 20 minutes వరకు మెత్తగా అయ్యే వరకు పిండిని గ్రైండ్ చేసుకొని ఈ పిండిని బెల్లం గారెలు, పాకం గారెలో వేసుకునే గారెల కోసం మనం యూస్ చేసుకోవాలి. ఇప్పుడు పాకం కోసం మనం 1/2 kg బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా యాలకులు కూడా వేసుకొని బెల్లాన్ని మరిగించుకోవాలి. మరుగుతున్నప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈలోపు మనం పెరుగు గారెలకు కావాల్సిన పెరుగుని చిలికి రెడీ చేసుకోవాలి. కారం కోసం 3 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క వేసి బాగా దంచుకోవాలి. లేకపోతే మిక్సీలోనైనా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. కొంచెం పేస్ట్లా చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా చేసుకుంటే బాగుంటుంది. మనం చిలికి పెట్టుకున్న పెరుగులో అల్లం, పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసి తగినంత ఉప్పు కూడా వేసి కలిపి పెట్టుకోవాలి. ఈలోపు మనం పాకం రెడీ అయ్యిందేమో చూసుకుందాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ట్రిక్ ఒకటి ఉంటుంది. మనం పాకాన్ని ఎప్పుడు ముద్ర పాకం వరకు తెచ్చుకోకూడదు. తీగ పాకం రాకముందే బెల్లం కరిగిన తర్వాత కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తీగ పాకం వచ్చేస్తే గారె బెల్లాన్ని సరిగ్గా పీల్చుకోదు, గారెలు గట్టిగానే ఉండిపోతాయి. ఇప్పుడు మనం గారెలు వేసుకోవడం కోసం రెండోసారి వాటర్ వేసుకొని బాగా మెత్తగా చేసుకున్న పిండిని నేను పెద్ద బౌల్లో తీసి పెట్టుకున్నాను. ఆ పిండిని మనం యూస్ చేసుకుందాం. పాకాన్ని కూడా 2 గిన్నెల్లో వేసుకొని పెట్టుకోవాలి. మనకి జిలేబీకి కూడా కావాలి కాబట్టి. జనరల్గా చాలామంది గారెలు వేయడానికి అరచేతిలో ఏదైనా పాలు ప్యాకెట్ కవర్ కానీ ఒక ప్లాస్టిక్ కవర్ కానీ పెట్టి వేస్తూ ఉంటారు. బట్ నాకైతే ఫస్ట్ నుంచి ఇలానే అలవాటు. నేను చేతికి కొంచెం తడి రాసుకొని దాని మీద పిండి పెట్టి ఒత్తుకొని వేసేస్తూ ఉంటాను. బాగా అలవాటు ఉంది కాబట్టి నాకు ఈజీగానే అయిపోతుంది. మీకు ఫస్ట్ టైం అయితే కొంచెం అలవాటు లేకపోతే మీరు కావాలంటే కవర్ కూడా యూజ్ చేయొచ్చు. గారెలు వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే కలర్ ఎక్కువ వచ్చి లోపల మాత్రం గారెలు ఫ్రై అవ్వకుండా పిండి పిండిగా ఉండిపోతాయి. అదే లో ఫ్లేమ్లో పెట్టి మీరు గారెలు వేయించుకుంటే నూనె ఎక్కువ పీల్చేస్తుంది గారి. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్ అయితే గారెలు వేయించుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మీకు సరిపడిన గారెలు వేసుకొని గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే గారెలు వేడిగా ఉన్నప్పుడే మనం పాకంలో వేసుకోవాలి. అప్పుడు పాకం బాగా లోపలికి గారె లోపలికి పీలుస్తుంది. అండ్ పాకం మాత్రం మరీ వేడిగా ఉండకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. సో మనం ఇందాకే పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈ పాటికి గోరువెచ్చగా అయింది. ఇప్పుడు మనం వేడివేడి గారెల్ని గోరువెచ్చటి పాకంలో వేసుకుంటే పాకం అంతా మొత్తం గారెలోకి పీలుస్తుంది. ఇప్పుడు చూడండి గారెలు ఏ సైజులో ఉన్నాయో. మీకు ఒక 20 minutes అయిన తర్వాత గారెలు దీనికి డబల్ సైజ్ అవుతాయి. ఎందుకంటే మీకు గిన్నెలో పాకం ఉండదు, ఇంకా మొత్తం పాకం అంతా గారెలే పీల్చేస్తాయి. అదే మీరు వేడివేడి పాకంలో వేడివేడి గారెలు వేసేస్తే గారెలు మెత్తగా నానిపోయినట్టు అయిపోతాయి. కొంచెం గోరువెచ్చడి పాకంలో వేసుకుంటే బయట క్రంచీగా ఉంటాయి గారెలు, లోపల జ్యూసీగా ఉంటాయి.
సో ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ప్రెస్ చేసుకొని గరిటెతో మనం పక్కన పెట్టుకుందాం. ఈలోగా పెరుగు గారెల కోసం గారెలు వేసుకుందాం. ఈ గారెలకు కూడా మనం మెత్తగా రుబ్బుకున్న పిండిని యూస్ చేసుకోవాలి. అంటే సెకండ్ టైం వాటర్ వేసి ఇంకాసేపు ఒక 20 minutes రుబ్బుకున్నాం కదా మెత్తగా, అదే పిండిని యూస్ చేసుకొని ఈ గారెలు కూడా వేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అవి తీసి మనం పెరుగులో వేసుకోవడానికి రెడీ చేసుకుందాం. ఈలోగా మనం పాకంలో వేసుకున్న గారెల్ని ఒకసారి కలుపుకోవాలి. కింద ఉన్న గారెల పైన ఉన్న గారెల్ని కింద వేసుకుంటే పాకం అన్ని గారెలకి ఈక్వల్గా పడుతుంది. చూసారు కదా, ఆల్రెడీ ఇందాక మనం ఎంత పాకంలో వేసాం, ఆల్రెడీ సగం పాకం అంతా పీల్చేసింది గారెల్లోకి. మనం పెరుగులోకి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ, ఇంగువ తాలింపు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తాలింపులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మనం ఇందాక వేయించుకొని పెట్టుకున్నాం కదా గారెలు, అవి వేడివేడిగా ఉంటున్నప్పుడే పెరుగులోకి వేసుకోవాలి. ఇలా ఎన్ని గారెలు కావాలంటే అన్ని గారెలు వేసుకొని గరిటెతో కొంచెం ప్రెస్ చేయాలి. గారెలని మృదువుగా ప్రెస్ చేయండి, గారె విరిగిపోకుండా. ఇలా మనకి 2 నైవేద్యాలు రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా, అప్పుడే పెరుగు గారెల్లోకి పెరుగంతా వీళ్ళ గారెలు డబుల్ సైజులో అయ్యాయి. సో ఇంకా మన నెక్స్ట్ ప్రసాదం జిలేబీ. ఇలా గారెలు వేసాక మిగిలిన పిండిలో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసి బాగా కలుపుకొని కొంచెం ఎల్లో కలర్ వేసుకోవాలి, జిలేబీ కలర్. అది వేసి బాగా కలిపి మనం ఒక పౌచ్ ప్రిపేర్ చేసుకుందాం జిలేబీ వేయడం కోసం. ఈ పౌచ్ ఎలా ఉంటుందంటే, జనరల్గా మనం యూస్ చేసే మిల్క్ ప్యాకెట్ని అడుగున చిన్న కన్నం పెట్టుకొని ఈ బ్యాటర్ని మనం ఆ కవర్లో వేసుకోవాలి. పిండి కొంచెం చిక్కగానే మీరు కలుపుకోవాలి, ఎందుకంటే మనం జిలేబీ ఆయిల్లో వేసినప్పుడు నిలబడాలి కాబట్టి ఇలా వచ్చే వరకు పిండి కలుపుకొని పౌచ్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం జిలేబీ వేసుకుందాం. ఇక్కడికి ఇంకొక ఇంపార్టెంట్ ట్రిక్ ఏంటంటే, ఆయిల్ బాగా వేడి అయ్యే వరకు ఉంటే మీకు వేసిన జిలేబీ స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి మీడియం హాట్గా ఉన్నప్పుడే మీరు జిలేబీని వేసుకోండి, ఈజీగా మీకు అదే షేప్లో నిలబడుతుంది. జిలేబీ పౌచ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కింద మనం కట్ చేసుకోవాలి జిలేబీ బ్యాటర్ రావడానికి. ఆ కట్ చేసుకునేటప్పుడు మనం ఎంత థిక్నెస్లో కట్ చేసుకోవాలి అంటే, జిలేబీ మనం వేసుకునేటప్పుడు ఎంత సైజు థిక్నెస్ కావాలో అదే థిక్నెస్ మనం చూసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడు మీకు జిలేబీ పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. ఇలా జిలేబీలన్నీ వేసుకున్న తర్వాత మనం సేమ్ గారెలు వేయించుకున్నట్టే జిలేబీలు కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. జలేబీలు కూడా బోత్ సైడ్స్ వేగడానికి అప్రాక్స్ 10 minutes పడుతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఆయిల్ నుంచి తీసి మనం జిలేబీలని పక్కన పెట్టుకుందాం. ఇలా ఆయిల్ నుంచి తీసుకున్న జిలేబీలని వేడిగా ఉన్నప్పుడే మనం బెల్లం పాకంలో వేసుకోవాలి. వీడియో స్టార్టింగ్లో బెల్లం పాకం చేసుకున్న తర్వాత అది 2 గిన్నెల్లో మనం సెపరేట్ చేసి పెట్టుకుందాం. ఒక గిన్నెలో గారెలు వేసాము, ఇప్పుడు ఇంకో గిన్నెలో బెల్లం పాకంలో జిలేబీలు వేస్తున్నాము. పక్కన పాకం గారెలు, పెరుగు గారెలు చూస్తున్నారా, ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా. పాకం లేదు, పెరుగు కూడా లేదు గిన్నెలో, అంటే మనకి మొత్తం గారెలు పీల్చుకున్నాయి అన్నమాట. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, గిన్నెలో పాకం పెరుగు లేవు అంటే గారెలు బాగా పీల్చుకొని జ్యూసీగా వచ్చాయి అని ఇండికేషన్ ఇది. సో ఇలాగే ఇప్పుడు జిలేబీలు కూడా పాకంలో వేసుకొని పెట్టుకుందాము. ఫస్ట్ టైం తీసుకొని పిండి పెట్టుకున్నాం కదా, దాంతో పొడిగారెలు కూడా వేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మిగిలిన పిండిలో కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇప్పటికి మనకి 4 నైవేద్యాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం చేస్తున్నది 5వ నైవేద్యం. మనం ఈ మినప పునుగులు కూడా వేసేస్తే 5 నైవేద్యాలు రెడీ అయిపోతాయి. దీనికోసం ఆయిల్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత చిన్న చిన్న పునుగులుగా మనం వేసుకోవాలి. లేదు ఈ వెరైటీ కాకుండా వేరేది కావాలి అనుకుంటూ మిగిలిన గారెల పిండిలో కొంచెం బియ్యం పిండి వేసి కొంచెం బెల్లం వేసి పొంగుబూరలకు కూడా వేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన నైవేద్యాలు అన్నీ రెడీ అయిపోయాయి. సో ఇలా ఈ వీడియోలో చూసేటువంటి చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ మీరు ఫాలో అయితే ఇలా అరగంటలో 5 నైవేద్యాలు తొందరగా చేసుకొని పెట్టుకోవచ్చు, హడావిడి లేకుండా. ఇప్పుడు మనం నైవేద్యం పెట్టుకోవడం కోసం వెండి గిన్నెలో కానీ ఒక ప్లేట్లో కానీ సెపరేట్గా తీసుకొని పెట్టుకోవాలి. ఇంత ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం చిన్న చిన్న ట్రిప్స్లో గారెలు వేగేలోపు అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవడం, పునుగుల్లోకి బెల్లం మరిగేలోపు పెరుగులోకి కావాల్సిన సీజనింగ్, టెంపరింగ్ రెడీ చేసి పెట్టుకోవడం, ఇలా చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని ఫాలో అయితే మనకి తొందరగా అరగంటలో 5 నైవేద్యాలు కంప్లీట్ అయిపోతాయి. ఆ రోజు టైం కుదరదు అనుకుంటే మీరు ముందు రోజే జిలేబీకి కావాల్సిన పౌచ్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. నేను ఈరోజు యూస్ చేసిన బెల్లం నేను ఎప్పటి నుంచో యూస్ చేస్తున్న బెల్లం అండి. సో అందులో ఎలాంటి ఇసుక, డస్ట్ ఉండదని నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఒకవేళ మీరు యూస్ చేసుకునే బెల్లం కనుక ఫస్ట్ టైం యూస్ చేస్తుంది అయితే
ఒక డౌట్ ఉంటే మీరు బెల్లం పాకంని ఒకసారి పాకం పెట్టిన తర్వాత ఫిల్టర్ చేసుకొని అప్పుడు గారెలు జిలేబీలు అందులో వేసుకుంటే మీకు డస్ట్ లేకుండా క్లియర్గా ఉంటుంది. ఇంకొక విషయం మనం ఏం గుర్తుంచుకోవాలంటే మనం బెల్లం పాకం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఆఫ్ చేసిన కన్సిస్టెన్సీ కన్నా కూడా అది చల్లారిన తర్వాత ఇంకొక 10% దాని కన్సిస్టెన్సీ పెరుగుతుంది, ఇంకొంచెం చిక్కగా మారుతుంది. సో అది కూడా మనం మైండ్లో పెట్టుకొని బెల్లం పాకం చేసుకునేటప్పుడు స్టవ్ దాన్ని బట్టి మనం ఆఫ్ చేసుకోవాలి. మనం పిండిని ఎలా రుబ్బుకుంటున్నామో, మనం గారెలకి పాకం ఎలా పట్టుకుంటున్నాము, ఈ 2 ఫ్యాక్టర్స్ మీదే మనకి గారెలు జ్యూసీగా ఎలా వస్తాయి అని డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనం చేసుకున్న గారెలు అయితే చాలా జ్యూసీగా వచ్చాయి. ఇలా స్క్వీజ్ చేస్తుంటే పాకం గారెల నుంచి పైకి వచ్చేస్తుంది. సో ఇలా పర్ఫెక్ట్గా రావాలి అంటే నేను చెప్పిన చిన్న టిప్స్ వీడియోలో మెన్షన్ చేసి ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం చేసినా కూడా 90% మీకు బాగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో నేను ఈ వీడియోలో మెన్షన్ చేసిన టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని ఫాలో అయితే మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే అరగంటలో 5 నైవేద్యాలు ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో రెసిపీస్ విత్ కంప్లీట్ టిప్స్ అండ్ ట్రిక్స్తో చూడాలి అనుకుంటే అన్వితాస్ కుక్ హౌస్కి సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి నా ఫర్దర్ రెసిపీ నోటిఫికేషన్స్ కోసం.